చాలా బాధాకరమైనటువంటి వార్త వినాల్సి వచ్చింది. నాకు అత్యంత ఆప్తుడు, సుమారుగా 25 సంవత్సరాలుగా అటు స్వదేశీ జాగరణ మంచు, అదేవిధంగా తెలంగాణ పసుపు రైతుల సంఘంలో కలిసి అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి, సమాజం కోసము, రైతుల కోసము మొత్తం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి, నిస్వార్థపరుడు. ముత్యాల మనోహర్ రెడ్డి గారు, పాలెం గ్రామం, మోర్తాడ్ మండలం, నిజామాబాద్ జిల్లా. ఈరోజు వారు పరమపదించారు. ముఖ్యంగా వారు గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ నిమ్స్లో కన్నుమూయడం జరిగింది. వారి భౌతిక కాయాన్ని రేపు ఆర్మూర్లోని మామిడిపల్లి చౌరస్తాలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంతిమయాత్ర ఉంటుంది. రేపు 10-10:30 గంటలకు. ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారు, మేము కలిసి ఒకటి పసుపుకు బోర్డు కావాలి, పసుపుకు మద్దతు ధర కావాలని చెప్పేసి 2006 నుంచి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఢిల్లీకి వెళ్లి 4 సార్లు ధర్నాలు చేశాం. ఇక్కడ హైవేల దిగ్బంధం చేశాం. నిజామాబాద్ జిల్లాలో 300 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం 2007లో. 2007లోనే ఢిల్లీకి పోయి శరద్ పవార్ని కలిసి పసుపుకు పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసి కమ్మర్పల్లిలో ఏర్పాటు చేయించడం జరిగింది. పసుపు బోర్డు కోసము చేసిన పోరాటాలు ఫలించి ఇటీవల కేంద్ర ప్రభుత్వము పసుపు బోర్డును కూడా ప్రకటించడం జరిగింది. వారు పసుపు బోర్డు వచ్చేంత వరకు పాదరక్షలు ధరించాలని చెప్పేసి 2012 నుంచి దీక్ష భూమి సుమారుగా 10-12 సంవత్సరాలు చెప్పులు లేకుండా కూడా గడిపిన వ్యక్తి. వారి నిజంగా కూడా నాకు చాలా బాధాకరం. మేమిద్దరం కలిసి 2008లో ఎర్రజొన్నల బకాయిలు రావడం కోసము అఖిలపక్ష నాయకులను కలుపుకొని 6 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి 45 కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని నుంచి రైతులకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా రైల్వే భూబాధితులు, మన నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో రైల్వే కోసము పెద్దపల్లి నుంచి నిజామాబాద్ సేకరించిన భూమికి కంపెన్సేషన్ ఇవ్వకపోతే మేము పోరాటాలు చేసి ఆ 25 కోట్ల రూపాయలు ఆ రోజు రైతులకు ఇప్పించడం. ఈ విధంగా అనేక రకాలుగా వారు ఈ సమాజం కోసము పనిచేసిన వ్యక్తి. నాకు చాలా బాధాకరం. అదేవిధంగా ఆర్మూరు ప్రాంత రైతాంగానికి, అదేవిధంగా వారు రైతు ఐక్య వేదిక ద్వారా కూడా రైతు ఉద్యమాలలో పాల్గొన్నారు. రేపు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా రేపటి కార్యక్రమం జరపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ